హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మనకి మండే అలాగే ట్యూస్డే లాగనమాట. మండే మార్నింగ్ అండి. ఇది టిఫిన్ అది అంతా అయిపోయిన తర్వాత 10:30 ఇలా 10 ఇలా అవుతుంది. అప్పుడు రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను అనమాట. అయిపోయింది కూడా. అన్నం వచ్చేసాను. ములంకాడ కర్రీ ఉన్నదనమాట. ములంకాడలో వండుదాం కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మొన్న. వెళ్తే అక్కడ ములంకాయలు తెచ్చారనమాట డాడీ. చాలా పెద్దవి తెస్తారండి ములంకాయలు అనేవి. ఒక్కోసారి డాడీ తెచ్చినప్పుడు అయితే మాత్రం ఒక్కొక్కటి చాలా పెద్ద సైజు ఉంటాయి. తెచ్చారు, నాకు ఇచ్చారనమాట. అయితే అవి కొడితే అవి ఫ్రెష్గా వండుకుంటే చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ డే వెంటనే అయితే నేను వండేసుకున్నాను. ఇలాగా ములంకాడ కర్రీ వండేటప్పుడు ఎప్పుడు కూడా ఉల్లిపాయలు అయితే ఎక్కువగా ఉండాలంటే, ఎందుకంటే మనకి గ్రేవీ అనేది కనిపించదు కదా, అందుకని చెప్పేసి జస్ట్ మామూలుగా సింపుల్గానే ఉల్లిపాయ, టమాటీ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసేసి వేయించేసి కొద్దిగా ఉప్పు కారం కూడా వేసేసి ములంకాయలు వేసేసి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. మసాలా కూడా పెట్టి వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి మసాలా పెట్టి అయితే నేను వండాను అనమాట, మన ఛానల్లో పెట్టాను. ఒకసారి మీరు చూడలేదు అని అనుకుంటే, మీకు వీడియో చూడాలి అనుకుంటే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. సేమ్ ఆ విధంగా కనుక చేసుకుంటే చపాతీల్లోకి కానీ రైస్లోకైనా సరే బిర్యానీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కర్రీ మాత్రం. అది ఇంకా రోజు హెడేక్ అయితే చాలా బాగా ఎక్కువగా వస్తుందండి. అందుకని చెప్పి తలకాయ అయితే మొత్తం ఆయిల్ పెట్టేశాను. నేను ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువ పెడుతూ ఉంటానండి. అస్సలు నూనె లేకుండా అసలు ఉండను. తలకి ఆయిల్ పెట్టకుండా అయితే మాత్రం అస్సలు ఉండనండి. ఎక్కువగా ఆయిల్ అయితే పెడుతూనే ఉంటాను. ఎందుకంటే కొద్దిగా సైనస్ ప్రాబ్లం అదే ఉంది. హెడేక్ అది బాగా వచ్చేస్తుంది అనమాట. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ములంకాడలు తింటే చాలామందికి బ్లడ్ కూడా చేరుతుంది అని అంటారండి. అంటే కొద్దిగా వాతవాది ఉన్నోళ్ళు తినకూడదు అని అంటారు. మటను ములంకాడ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువగా అయితే చిన్నప్పుడైతే మటను ములంకాడ కర్రీ కాంబినేషన్ అయితే ఎక్కువ తినేదాన్ని అనమాట. అలాగే బీరకాయ మటన్ కూడా తింటారు, కానీ నాకు బీరకాయ మటన్ అయితే నాకు నచ్చదండి. మటన్ ములంకాడ అయితే మాత్రం చాలా ఇష్టం. లేదు అంటే ప్లెయిన్గా మటన్ కర్రీ అనేది కూడా తింటూ ఉంటాను అప్పుడప్పుడు. ఎక్కువ ఉల్లిపాయలు కాబట్టి కొద్దిగా మనకు ఎక్కువసేపే వేగాలండి ఇవి. తర్వాత టమాటా కూడా వేసిన తర్వాత ఇదిగో ములంకాయలు కూడా వేసుకున్నానండి. ఫ్రెష్గా మనకి ఏదైనా సరే ఫ్రెష్గా ఉన్నప్పుడు మనకు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయి కదా. అది ఇంకొక 2 days కానీ ఉన్నాయి అని అంటే మళ్ళీ వాడిపోయినట్టు అయిపోతే టేస్ట్ అంతా కూడా పోతుంది అని చెప్పేసి వెంటనే వండేసుకున్నాను. నాకు ములంకాయల కర్రీ అని కూడా చాలా ఇష్టం అనమాట. మా హస్బెండ్ అయితే అస్సలు తినరండి. కర్రీ వండినప్పుడు అయితే అసలు తను అన్నమే తినడం మానేస్తారు. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే లెంతీగా ఉంటుందన్నమాట వీడియో. మీకు మరి బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తూ ఉంటున్నాను. ఇక్కడైతే చూసారు కదా నీళ్ళు, టమాటీ గుజ్జు సపరేట్గా తీస్తాను కదా ఎప్పుడూనో అదే అనమాట. టమాటీ గుజ్జులో కొద్దిగా వాటర్ వేసేసి వడకట్టేస్తాను అనమాట. చెప్పాను కదండి, ఉల్లిపాయలు, టమాటీలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించేసి బాగా వేగిన తర్వాత ములంకాయలు కూడా వేసిన తర్వాత అందులో ఉప్పు కారం వేసి బాగా 1 నిమిషం కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేస్తానండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఇంకా వెంటనే అన్నీ కూడా పక్కన ఏమైనా ఉన్నాయని అంటే తోముకునే ఉంటే సింక్లో వేసేస్తానండి. లేదు కడిగేసుకొని పెట్టేసుకోవచ్చానండి. అన్నీ కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటాను.
ఇది ట్యూస్డే అండి, ట్యూస్డే ఈవినింగ్ అనమాట. ట్యూస్డే ఈవినింగ్ మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నాను. చెప్పాను కదా, డైలీ ఈవినింగ్ వెళ్ళి డామ్ మీదకి అయితే మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటానండి. మొన్నైతే పాలకూర అయితే బాగా కాసిందండి. పాలకూర కాస్తే కోసాను కూడా, చూసారు కదా, చూపించాను కూడా. ఇవైతే గడ్డి గులాబీ మొక్కలండి. నాకు గడ్డి గులాబీలు అంటే చాలా ఇష్టమండి. ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య కూరగాయలు వాటర్ ఉందన్నమాట. అంటే కొన్ని కూరగాయలు అంటే మనం కట్ చేసినప్పుడు తొక్కు ఉంటుంది కదా, కూరగాయల తొక్కు, అది కొద్దిగా తొక్కు ఉంది కదా అని చెప్పి తెచ్చారనమాట. అది మొక్కలకి వేసాను. ఇంకో పొనగంటాకండి, అప్పుడు మొన్న ఎండిపోయిన తీస్తారు కదా, ఇది కూడా. ఇదిగో మనకు పాలకూర కట్ చేసుకున్నాం కదండి, మిగిలిన పాలకూర కూడా మనకి మళ్ళీ వస్తుందన్నమాట. వేర్లతో తీసేస్తే రాదండి, వేర్లు మనం కట్ చేయకుండా పైన ఆకు మాత్రమే కట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆకు అయితే మనకి మంచిగా అయితే వస్తుంది. ఇక్కడ వంకాయ మొక్కలు కూడా చూసారు కదా, ఇవి నల్ల వంకాయలు అండి. 2 చెట్లు వచ్చినాయి అనమాట. ఇది వేశారండి, మా అత్తయ్య వేశారు. ఇవి 2 చెట్లు అయితే మాత్రం. ఇంకొకటి అయితే తెల్ల వంకాయ చెట్టు ఉంది. ఆ తెల్ల వంకాయ అయితే మాత్రం వేయలేదు, అదే దాని ఇంతలో వచ్చింది అనమాట. అంటే ఒక్కోసారి విత్తనాలు పడిపోతాయి కదా, ఆ విధంగా అయితే వచ్చింది అది. మోటార్ ఆన్ చేసుకుంటాను అనమాట. మొక్కలకి నీళ్ళు వేయడానికి ముందు మోటార్ ఆన్ చేసేసి మొక్కలకి నీళ్ళు అయితే ఇలాగ ట్యాంకులో తీసి వేసుకుంటూ ఉంటాను. ఈ పచ్చిమిర్చి చెట్టు అండి, తెలుసు కదా మీకు. ఇదిగోండి వంకాయ చెట్టు దగ్గరికి వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి మీకు. మొన్న పాలకూర కోసినప్పుడు అయితే వంకాయ చూపించాను కదా, చాలా చిన్నగా ఉంది కదండి, కొద్దిగా అయితే ఇప్పుడు పెద్దదైందనమాట. చూపిస్తాను చూడండి. అదిగోండి చూసారు కదా, వంకాయ తెల్ల వంకాయ అండి, బాగుంది కదా. ఇదైతే కోసేస్తున్నారనమాట మా అత్తయ్య. పురుగు అండి, చూసారు కదా, పురుగు పట్టేస్తుంది అనమాట. ఆ పురుగు పట్టేస్తే మనకి మొత్తం అంతా చెట్టు అంతా కూడా పాడైపోతుందండి. అది తెల్లగా ఉంటుంది అనమాట ఆ పురుగు అనేది. దాని మీద వాటర్ వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసాము. నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుకైతే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.